రెబల్ స్టార్ బర్త్డే. పైగా ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతో ఏ సినిమా ఎక్కడి వరకు వచ్చింది, ఏ సినిమాకు ఏ టైటిల్ పెడతారు, ఎవరితో కొత్త సినిమా లాక్ చేశాడు, ఇలాంటి విషయాలపై చాలా క్యూరియాసిటీ కనిపించింది. అందుకు తగ్గట్లుగానే ప్రభాస్ నటించే కొన్ని ప్రాజెక్టులపై క్లారిటీ వచ్చింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. ఇవి ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అఫీషియల్ బర్త్డే పోస్టర్స్. అన్నిటికంటే ముఖ్యంగా సీతారామం దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ అయింది. ముందు నుంచి ప్రచారం సాగుతున్న విధంగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్ కూడా అదిరిపోయింది. రెబల్ వింటేజ్ లుక్ ను మరోసారి రివీల్ చేసింది. మరోవైపు రాజాసాబ్ నుంచి కూడా అదిరిపోయే పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మధ్య కాలం ప్రభాస్ ను ఇంత ఎనర్జెటిక్ గా చూపించిన చిత్రం మరొకటి లేదు. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్ కు తగ్గట్లు బర్త్ పోస్టర్ మరింత అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ ఈ సినిమాల సెట్స్ లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయి. సందీప్ వంగా స్పిరిట్ తో పాటు రెబల్ ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తోన్న కల్కి, సలార్ సీక్వెల్స్ మరోసారి లాక్ అయ్యాయి. ఈ రెండు సీక్వెల్స్ కూడా రెబల్ ఎంట్రీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో అర్థమవుతోంది. అల్లు అర్జున్ సరసన చాలా మంది హీరోయిన్స్ నటించారు. ప్రస్తుతం కొత్త చిత్రంలో బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ దీపిక నటిస్తోంది. కానీ బన్నీతో ఏ హీరోయిన్ కనిపిస్తే ఐకాన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతారో ఆమె మరోసారి బన్నీతో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో ఈ రెండు సూపర్ హిట్ మూవీస్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ కనువిందు చేసింది. సూపర్ హిట్ పేర్ గా క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు ఈ జోడీ మరోసారి రిపీట్ కాబోతోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న న్యూ మూవీలో దీపిక హీరోయిన్. అయితే స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. కూలీలో పూజ చేసిన స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్ ను మరో మలుపు తిప్పింది. అందుకే స్పెషల్ సాంగ్ పేరు చెప్పి సూపర్ హిట్ పెయిన్ ను రిపీట్ చేస్తున్నాడు అట్లీ. వరుస ప్లాపులు. మరో హీరోయిన్ అయితే ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ తగ్గించుకుంటుంది. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. కానీ శ్రీదేవి కూతురు జాన్వి అందుకు రివర్స్ లో వెళ్తోంది. రీసెంట్ టైమ్స్ లో సింగిల్ హిట్ లేకపోయినా సరే రెమ్యునరేషన్ లో మాత్రం డిస్కౌంట్ ఇవ్వడం లేదు. జాన్వీ కపూర్ రీసెంట్ గా 2 చిత్రాల్లో నటించింది. ఒకటి పరమసుందరి, మరొకటి సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ రెండు కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అలా అని జాన్వీ కపూర్ నటనపై పెద్దగా విమర్శలు రాలేదు. దీంతో సినిమాలు పోయినా జాన్వీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే కొత్త సినిమాల కోసం ఎవరైనా సంప్రదిస్తే రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ మాత్రం అడక్కండి అని మొహమాటం లేకుండా చెబుతోందట. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోతే సినిమాలైనా వదులుకుంటోంది, కానీ కొత్త సినిమాకు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదట జాన్వీ. దీంతో ఇప్పుడు జాన్వీ చేతిలో చిత్రాలు లేవు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది మాత్రమే జాన్వీ చేతిలో ఉంది. ఇది కూడా గతంలో ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్. అయినా సరే రెమ్యునరేషన్ విషయంలో జాన్వీ పట్టు వీడకపోవడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్, కానీ ఇప్పుడు కెరీర్ ఎండింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా రకుల్ కు ఇప్పుడు సినిమాలు లేవు. బాలీవుడ్ లో ఒకే ఒక్క మూవీ ఉంది, అది కూడా సీక్వెల్. ఆ మూవీ హిట్ అయితే మాత్రం రకుల్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మరి అలా జరుగుతుందా? టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో రకుల్ డేట్స్ కు డిమాండ్ ఉన్న రోజుల్లో ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అదే దే దే ప్యార్ దే 2 నవంబర్ 14న రిలీజ్ కానుంది. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో తానే మెయిన్ హీరోయిన్. సినిమా హిట్ అయితే మాత్రం పూర్తిగా డౌన్ అయిన రకుల్ కెరీర్ తిరిగి పట్టాలెక్కడం ఖాయం. కూలీ రిలీజ్ ముందు వరకు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రేంజ్ వేరు. కానీ వన్స్ కూలీ రిలీజ్ అయింది, లోకేష్ పై హీరోలకు నమ్మకం తగ్గింది. దీంతో అతని డేట్స్ కు డిమాండ్ తగ్గింది. అందుకే ఎవరు ఊహించని విధంగా హీరోగా మారిపోయాడు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టింది. అయితే డైరెక్టర్ గా లోకేష్ ఫెయిల్ అయ్యాడనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ టాక్ వల్లే లోకేష్ ఇమ్మీడియట్ గా తెరకెక్కించాల్సిన రజనీ కమల్ మల్టీ స్టారర్ నుంచి తప్పుకున్నాడు. అలాగే ఖైదీ సీక్వెల్ కు బ్రేక్ పడింది. ఇంతకీ లోకేష్ కనగరాజ్ ఏం చేస్తున్నాడు అంటే హీరోగా మారిపోయాడు. గతంలో కోలీవుడ్ లో సానీ కాయిదం, రాఖీ, కెప్టెన్ మిల్లర్ సినిమాలు తీసిన అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు లోకేష్. కొంతకాలంగా ఈ సినిమా కోసమే హీరోగా కనిపించడం కోసమే ప్రిపేర్ అవుతున్నాడు. లోకేష్ ఆల్రెడీ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ శృతితో కలిసి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం,
వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.